హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే మార్నింగ్ రిచువల్స్ అని చిన్న వీడియో ప్లాన్ చేశాను. అది కూడా నేను వీడియో షూట్ చేసేసాను అనమాట. సో మార్నింగ్ లేవగానే హరిబరిగా పని చేసుకుని అంత కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను మార్నింగ్ లేవడమే లేట్గా లేచాను. అయినా సరే కొంచెంగా త్వరగా పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు నైట్ 12 వరకు నేను బట్టలన్నీ ఉతికేసి పని అంతా కంప్లీట్ చేసుకొని పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. సో అందుకని క్విక్గా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఒక పక్క వంట అవుతుంది, ఒక పక్క క్లీనింగ్ అవుతుంది. అలా సైమల్టేనియస్గా రెండు ఒకేసారి స్టార్ట్ చేసేసాను. నేనైతే రైస్ కుక్ చేసి ఆ రోజు చిక్కుడుకాయ కర్రీ వండాను అండ్ ఆల్సో పప్పు టమాటో చేశాను. మీరేం చేస్తారో సాటర్డేస్ అయితే చెప్పండి. ఎందుకంటే వెజ్లో పెద్ద స్పెషల్స్ ఏమి ఉండవు కదా, అందుకని సింపుల్గా చేసేసుకున్నాను. నాకు పెద్దగా వంటలు రావు, వచ్చినవి మాత్రం మంచిగా నీట్గా చేసుకుంటాను. సో అందుకని సింపుల్గా అయిపోతాయని అవి చేసేసాను అనమాట. ఒక పక్క అవి ఉడుకుతూ ఉన్నాయి, ఒక పక్క బాయిల్ అవుతూ, ఇంకో పక్క నేను పని కూడా చేసేసుకున్నాను. బట్టలు అవన్నీ కూడా తీయడానికి కుదరలేదు, ఎందుకంటే నైటే వాష్ చేశాను కాబట్టి. వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి స్పెషల్గా రెడీ అవ్వడానికి టైం ఉండదు కదా, అందుకనే రాగానే ఫస్ట్ రెడీ అయిపోయాను. నేనేమి పెద్దగా ప్రోడక్ట్స్ యూజ్ చేయను. సింపుల్గా టాల్కమ్ పౌడర్, కాజల్, స్టిక్కర్, కుంకుమ. ఎందుకంటే మ్యారేజ్ అయింది కాబట్టి మ్యాండేటరీగా కుంకుమ పెట్టుకుంటాను. ఆ ముందు వరకు కూడా నేను ఇవన్నీ ఏం పెద్దగా పెట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు అవన్నీ కంపల్సరీ కాబట్టి చేస్తున్నాను అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది నేను చూపించాను, క్లియర్గా చూడండి. నాకు కూడా రాదు పూజలు, వ్రతాలు ఇవన్నీ. ఎందుకంటే పెళ్ళికి ముందు అసలు ఏమీ చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో లేదో, పుట్టడం అయితే నేను అమ్మాయిగా పుట్టాను కానీ ఒక్క పని కూడా నేను చేయలేదు. అన్నీ మా మదరే చేసుకునేవారు. నేను ఈవెన్ చిన్న హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు. ఇంకా ఏమైనా ఉంటే మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు చేసేవారు కానీ నేను మాత్రం ఏమీ చేసేదాన్ని కాదు. అందుకనే నాకు పెద్దగా ఏమీ రావు. ఏదో చూసిన ఐడియా ప్రకారంగా నేను చిన్నగా చేసుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నాకు కూడా ఇవన్నీ కొత్త. నెమ్మదిగా ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ విధంగా నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటున్నాను. మాకైతే సింపుల్గా చిన్న పూజ గది ఉంటుంది, అందులో మాత్రం అన్ని దేవుళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. నేను చూసారా ఎలా సింపుల్గా చేసుకుంటున్నాను. మంచిగా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాను, లక్ష్మీదేవిది ఒకటి, శివుడిది ఒకటి. మిగతావన్నీ కూడా అక్కడే ఉంటాయి ఫొటోస్. వాటికి బొట్లు పెట్టేసుకొని, పువ్వులు పెట్టేసుకొని, నీట్గా అన్నీ వాష్ చేసుకున్నాను కదా పూజ సామాన్లన్నీ కూడా. అవన్నీ తెచ్చేసి నీట్గా అక్కడ పేర్చేసుకొని దీపం పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు సరిగా రాదు, అలా చిన్నగా చేస్తున్నాను, నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. ఇదంతా అయితే మాత్రం నేను లెఫ్ట్ హ్యాండ్తో చేయలేదు, రైట్ హ్యాండ్తోనే చేశాను. వీడియో తీయడం మిస్టేక్. సో ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అని అనుకోవద్దు, ఓకేనా? సో పూజ అయిపోయిన తర్వాత నేను బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని బాక్స్ పెట్టేసుకొని ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఈరోజు అయితే మా హస్బెండ్ డ్రాప్ చేయలేదు. రోజు డ్రాప్ చేస్తారు కానీ ఈరోజు డ్రాప్ చేయలేదు. తనకు వేరే పని ఉంటే ఎర్లీగా వెళ్ళిపోయారనమాట. నేనే వెళ్ళాలి కాబట్టి త్వరగా చేసేసుకొని వెళ్ళిపోయాను. పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏమి రెడీ అవ్వలేదు కానీ ఒక జడ మాత్రం వేసుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని వెళ్ళాను. మీరైతే మీ ఇంట్లో పూజలు ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు రాదు కాబట్టి మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకుంటాను. నాకు మీరు కమెంట్స్లో నా దగ్గర నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ కావాలి అనేది మీరు నాకు కమెంట్స్లో చెప్తే నేను అవి ట్రై చేస్తాను చేయడానికి. నాకు కూడా కంటెంట్ కావాలి కదా, రోజు ఏ వీడియోస్ చేస్తాము రెగ్యులర్గా. అందుకనే మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటే నేను అవి ఫాలో అయిపోతూ ఉంటాను. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే నేను యూట్యూబ్లో రోజు అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా నా వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ వెళ్ళి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలాగ చిన్నగా ఒక క్లిప్ యాడ్ చేసేసాను. తర్వాత నేను ఎలా రెడీ అయ్యానో అది కూడా మీకు యాడ్ చేసేసాను.
ఇంతటితో అయిపోయింది. బాయ్ బాయ్. సో